ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత గుణత్రయ విభాగ యోగము. అయితే ఇక్కడ జీవి బంధించబడి ఉన్నది. ఏ విధంగా? రజోగుణముతో తమో గుణముతో బంధించబడి ఉన్నది. అయితే సత్వగుణము చేత కూడా జీవుణ్ణి బంధిస్తూ ఉన్నది అని చెప్పబడగా, ఈ విధంగా అంటే పూర్ణమైన నిస్సంకల్ప స్థితి యందు ఎటువంటి కోరికలు లేనటువంటి ఇంద్రియాలు కోరికలు లేనటువంటి ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి లేకుండా ఉండేటువంటి స్థితి లేదు. కాబట్టి సత్వగుణమునందు అది కూడా జీవుణ్ణి బంధిస్తూ ఉన్నది. అంటే పూర్ణ నిస్సంకల్ప స్థితి యందు లేక వికారాలు లేనటువంటి అవస్థ యందు ఏ గుణము కూడా ఉండదు. కాబట్టి అది సత్వగుణం కూడా దాటినట్లయితే నిర్వికార అవస్థ అయి ఉంటుంది. అలా ఉన్నందువలన అప్పుడు సత్వగుణం కూడా ఒకానొక బంధంగానే ఉంటుంది కదా. అయితే ప్రారంభంలో రజోగుణము తమో గుణాలను దాటివేసి ముందు సత్వగుణం యొక్క అవస్థను కలగజేసుకోవాలి. చెడు నుండి చీకటి నుండి ఒకంత మంచికి, ఆ మంచి నుండి మరింత మంచికి అనేటువంటి స్థితిని కలగజేసుకొని ఆ తర్వాత దానిని కూడా వదిలివేయాలి. పూర్ణ నిర్వికల్ప స్థితిని చేరవలసి ఉన్నది కదా. అదే మోక్షము అని చెబుతూ, ఎప్పుడైతే ఈ త్రిగుణాలను కూడా నిర్జించామో అంతఃకరణ శత్రువులైన కామక్రోధ లోభ మోహ మదమాశ్చరాలు అనేవి కూడా 3 గుణాలలో భాగమే. కాబట్టి రజోస్తమో గుణాలు అనేవి నశించిపోయినప్పుడే ఈ అంతఃశత్రువులైనటువంటి హరివర్గము నశించిపోతుంది. అలాగా 3 గుణాలను కూడా వదిలివేసి బంధ విముక్తులై ఆత్మ సామ్రాజ్యము అనేటువంటి దానికి ఆధిపత్యాన్ని వహించవలసిందే అని చెబుతూ, దేహమునందు అని చెప్పడం చేత ఆత్మ భగవానుడు నాశరహితుడుకు పరంజ్యోతి అతి సమీపమైన దేహమునందే నివసిస్తూ ఉన్నాడు అని కదా స్పష్టపడుతూ ఉన్నది. కాబట్టి తీవ్రతరమైన పరిశోధన, ఆత్మతత్వ విచారణ చేయాలి. చేసి ఆ పరమాత్మను ఈ దేహమునందే కనుక్కోవాలి. అలా చూచి ధరించాలి. ఇంకా కూడా దేహము అనేటువంటివి, ఉపాధులు అనేటువంటివి నశించిపోతూ ఉన్నప్పటికీ ఆత్మతత్వము నశించదు అనే కదా మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రపంచంలోని సమస్త దృశ్య పదార్థాలు కూడా అశ్వరాలు నష్టపోయేవి, నశించిపోయేవి. ఆత్మ ఒక్కడు మాత్రమే అవ్యయుడు, శాశ్వతుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారు ఏ యొక్క స్థితి యందు ఉన్నది కూడా ఒకంత విచారించుకోవాలి. దేహమై ఉన్నామా, దేహమునందు ఉన్నటువంటి దేహి అయి ఉన్నామా, దేహమందా లేక దేహి అందా అని నిశ్చయించుకొని దేహమందే అయినట్లయితే ఈ 3 గుణాలను కూడా సత్వగుణ రజోగుణ తమో గుణాలను క్రమక్రమంగా తొలగించుకోవాలి. ఎట్టకేలకు దేహి అయినటువంటి పరమాత్మ యందు చేరిపోవాలి. అదే కదా జన్మను సార్థకం చేసుకోవడం అని చెబుతూ, ఇంకా సత్వము రజస్సు తమస్సు మొదలైనటువంటి గుణాలలో ఒక్కొక్క దాని యొక్క స్వరూపము స్వభావాన్ని గురించి క్రమంగా తెలియజేస్తూ మొట్టమొదట సత్వగుణాన్ని గురించి చెప్పుకుంటూ, గుణాలు 3 కూడా ప్రకృతి చేత ఉత్పన్నమైనటువంటివి. సత్వగుణం కూడా అందులో చేరి ఉండడం చేత అది మాయ యొక్క ఒకానొక భాగమే అయి ఉన్నది కదా. అయితే అది శుద్ధ భాగము. వాటిలాగా రజోగుణము తమో గుణంలాగా అశుద్ధ భాగాలు కావు. అయితే అది మాలిన్యరహితమే అవడము చేత తక్కిన రజోగుణము కంటే తమో గుణము కంటే కూడా శ్రేష్టమైనటువంటిది సత్వగుణము. కాబట్టి అది ఉండదగినది.
కానీ పూర్ణమైన ఆత్మస్థితి ఎందైతే అది కూడా ఒకానొక అడ్డే కదా. దీపానికి నల్లటి గాజు చిమ్నీ తొడిగినట్లయితే ఎలా ఉంటుందో, ఎర్రటిది తొడిగితే ఎలా ఉంటుందో, తెల్లటిది తొడిగితే ఎలా ఉంటుందో, ఈ యొక్క నలుపు, ఎరుపు, తెలుపు ప్రాతిపదికలైన ఈ గుణాల చేత ఆవృతమై ఉన్నటువంటి ఆత్మ కూడా ఆయా గుణాల చేత చుట్టబడినప్పుడు అలాగే ఉంటుంది అని కదా తెలుసుకోవాలి. కాబట్టి తెల్లటి చిమ్నీ అంటే తెల్లని గాజు చిమ్నీ అనేటువంటిది నిర్మలంగా ఉన్నప్పటికీ కూడా అది కూడా ఒకానొక ఆవరణే అయి ఉన్నది కదా. అలాగే సత్వగుణం కూడా సుఖం యొక్క ఆసక్తి చేత, జ్ఞానం యొక్క ఆసక్తి చేత ఆత్మను బంధించి వేస్తుంది అని కదా ఇక్కడ తెలియజేయబడింది. అంటే నేను సుఖవంతుడను అనే దేహము, ఇంద్రియాలు అంటే దేహేంద్రియాది క్షేత్రధర్మమైనటువంటి సుఖాన్ని ఆత్మయందు ఆరోపించడం అనేటువంటిది సుఖము యొక్క ఆసక్తి చేత, సుఖ సంసక్తి చేత ప్రపంచ విషయమైనటువంటి లేకపోతే పాండిత్య విషయమైన వృత్తి రూపమగు ఏ అంతఃకరణ ధర్మమైతే ఉన్నదో మనోధర్మము ఆ యొక్క ఆత్మయందు ఆరోపించి ఇక ఆ వృత్తిని జ్ఞాన సంసక్తి చేత, జ్ఞానము పట్ల ఉన్నటువంటి ఆసక్తి చేత ఆ సత్వగుణము ఆత్మను బంధించి వేస్తుంది. ఈ విధంగా కాబట్టి దానిని కూడా దాటివేయాలి, ఆ బంధాన్ని కూడా వదిలించుకోవాలి, కేవలము ఆత్మస్థితినే పొందాలి అని కదా భగవానుడు అర్జునునితో కూడుకొని మనందరికీ కూడా తెలియజేసి బోధించారు అని చెబుతూ, అనఘ అంటే అఘము, పాపము లేనటువంటి వారు కాబట్టే అనఘులు అని చెప్పడం. ఇక్కడ పాపరాహిత్యము ఏ యొక్క పాప పంకిలము అనేది లేకుండా ఉండడం, మాలిన్యరహితమైన నిర్మల చిత్తత్వము ఉండడము, ఈ రెండు ఉండడము చేత బ్రహ్మ విద్య అనేటువంటిది ఉపదేశింపబడడానికి అర్హత అయి ఉన్నది. అటువంటి అర్హతను అర్జునుడు పొందాడు కాబట్టే అనఘ అనేటువంటి సంబోధన చేశారు పరమాత్మ. అలాగే అర్జునుడు పొందినట్లుగానే మనం కూడా పొందగలిగినట్లయితే మనం కూడా అనగులమే కదా అనే నిర్మలమైనటువంటి చిత్తముతో కూడుకొని పాపము నశింపజేసుకొని ఉన్నప్పుడు భగవానుడు తెలియజేసే బ్రహ్మ విద్యను ఉపాసించడానికి మనకి అర్హత ఉన్నది అని తెలియజేసుకుంటూ, అయితే సత్వగుణం ఎటువంటిది అంటే నిర్మలమైనది, ప్రకాశింపజేసేది, ఎటువంటి ఉపద్రవాలు ఆటంకాలు లేనటువంటిది. అయితే అది ఏ ప్రకారంగా జీవుణ్ణి బంధిస్తుంది? ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి కలిగి ఉండడం, మరి వృత్తి అంటే జ్ఞానము పట్ల ఆసక్తి చేత కూడా అది బంధించబడుతూ ఉన్నది. కాబట్టి దాని యొక్క ఫలితం ఏమిటి అంటే జీవుడు ప్రయత్నపూర్వకంగా ఆ సత్వగుణాన్ని కూడా దాటివేయాలి, కేవలాత్మస్థితిని పొందాలి. అదే కదా నిర్వాణము అని చెబుతూ ఇంకా రజోగుణాన్ని గురించి తెలియజేస్తూ, రజోరాగాత్మకం విద్ధి తృష్ణ సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంఘేన దేహినం. ఓ అర్జున, రజోగుణము దృశ్య విషయాల పట్ల ప్రీతిని కలగజేస్తుంది, ఇష్టాన్ని ఆసక్తిని పెంపొందిస్తుంది. తృష్ణను అంటే కోరికను, వాటి పట్ల ఆసక్తిని కలగజేస్తూ ఉంటుంది అని నీవు తెలియము. అదే కర్మముల యందలి ఆసక్తి చేత ఈ కర్మ చేస్తే ఆ కర్మ సంబంధము చేత ఆత్మను అంటే జీవుని లెస్సగా బంధించి వేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు లభించనటువంటి వస్తువునందల అభిలాష ఏదైతే ఉంటుందో అది తృష్ణ, అది వానికి ప్రాప్తం లేదు, వానికి లభించలా. కానీ లభించిన దానిని కోరేటువంటి తీరని కోరిక, ఎన్ని కోరికలు తీరినా వానికి కోరిక సంబంధమైనటువంటి సంతృప్తి ఉండదు, అది తృష్ణ. అలాగే లభించిన దాని అందల అభిమానం ఏదైతే ఉంటుందో, పొందాము ఒక వస్తువును, ఆ పొందినటువంటి వస్తువు పట్ల సంబంధం, అదే సంఘం.
ఈ తృష్ణ కానీ ఈ సంఘం కానీ రెండింటినీ కూడా ఎవరు కలగజేస్తారు అంటే తృష్ణ సంఘము. లభించకపోతే ఉండేటువంటిదేమో తృష్ణ, లభించినటువంటి వస్తువుని కోరడమే తృష్ణ, లభించిన వస్తువు మీద ఉన్నటువంటి అభిమానమే సంగము. ఈ రెండింటినీ కూడా రజోగుణమే కలగజేస్తూ ఉంటుంది. ఇంకా కూడా అనేక బాహ్యమైనటువంటి ఆడంబరాలు, ఇతరత్ర కర్మలు, విషయాల పట్ల ఆసక్తి, ఇంకా కూడా కీర్తిని ఆర్జించాలి, ఖ్యాతిని పొందాలి అనే వివిధ రకాల ప్రయత్నాల చేత కూడా, ఇంకా దృశ్య సంబంధాలైనటువంటి వివిధ క్రియాకలాపాల చేత రజోగుణము జీవుణ్ణి బంధించి వేస్తుంది. నిబధ్నాతి సత్వగుణాన్ని గురించి చెప్పినప్పుడైతే బధ్నాతి అని చెప్పారు. అదే రజోగుణము తమో గుణాలను గురించి చెప్పేటప్పుడైతే నిబధ్నాతి అని చెప్పడం మనం గమనించవలసింది. రజోగుణము తమో గుణాలు రెండు కూడా జీవుణ్ణి లెస్సగా బంధించి వేస్తాయి అనే భావము. ఏ విధంగా అంటే ఒకసారి గాదిరాజు నందనుడైనటువంటి విశ్వామిత్రుడు తన యొక్క ససైన్యంతో కలిసి వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళినప్పుడు అక్కడ అలసిపోయాడు. మధ్యాహ్న సమయం అయింది. దారిలో ఒక ఆశ్రమం ఉన్నది, వశిష్ఠులు వారిది. ఆశ్రమాన్ని సందర్శించాడు, దాహం తీర్చుకున్నాడు. తర్వాత బయలుదేరుతామని నమస్కరించినప్పుడు శ్రీ వశిష్ఠులు, నాయన సకాలమైనటువంటి భోజన సమయం అయింది, మీరందరూ కూడా భోజనానికి రండి. ఓ స్వామి, మేమొక్కరమే లేము, మాతో సైన్య సమేతంగా వచ్చి ఉన్నాము, వారందరికీ కూడా ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం కుదరదు అన్నాడు. కానీ శ్రీ వశిష్ఠుడు ఏమన్నారంటే, పర్వాలేదు నాయన, మీకు తగినటువంటి రాజస భోజనం ఏదైతే ఉంటుందో అదే ఏర్పాటు చేస్తాను అన్నాడు. అప్పుడు విశ్వామిత్రునికి కొంచెం కోపం వచ్చింది. ఈయన ఒక ముని అయ్యుండి మా అందరికి తగిన భోజనం ఈయన ఎలా సమకూర్చగలడు? అయినా సరే పరీక్షించి తెలుసుకుందాం అనుకున్నాడు. సైన్య సమేతంగా అందరూ స్నానాలు చేసి ప్రక్కనే ఉన్న కొలనులో స్నానాలు చేసి భోజనానికి సిద్ధమయ్యారు. శ్రీ వశిష్ఠ మహర్షుల దగ్గర ఒక కామధేనువు అనేటువంటిది ఉన్నది. ఆ ధేనువు దగ్గరికి వెళ్ళాడు. ఒక నందిని ధేనువు దగ్గరికి వెళ్ళి, ఆమె కామధేనువు కోరిన దాన్ని పిండుతూ ఉంటుంది. ఆమె ఇప్పుడు ఉన్నటువంటి రాజుకి, రాజ సైన్యానికి కావలసిన పదార్థాలను ఇవ్వమని కోరాడు. ఆయన తన కోరిక కంటే తాను ఏమాత్రమూ ఎక్కువ కోరడు. పరులకు ఎంత అవసరమో అంతే కోరాడు. ఇక ఉన్న ఫలంగా ఆ యొక్క పదార్థాలన్నీ కూడా రాజస భోజనాలు సిద్ధమైనవి. అందరూ సంతుష్టిగా భోజనం చేశారు. అయితే విశ్వామిత్రునికి బాగా ఆశ్చర్యం వేసింది. ఆకలిగా ఉన్నది, తినేశారు. తర్వాత మహర్షి దగ్గరకు వచ్చి, ఇంత తక్కువ సమయంలో ఇంత మృష్టాన్న భోజనం ఎలా లభించింది అంటే, ఈ నందిని దాని ద్వారా వచ్చింది. దేని ద్వారా? ఆ నందిని ఆయన యొక్క తపశ్శక్తి వలన ఉత్పన్నమైనటువంటిది. ఆ కామధేనువు యొక్క బిడ్డ. కోరినది క్షణంలో ఉత్పన్నం చేయగలిగినటువంటి సత్తా, సమర్థత ఉన్నటువంటిది. కాబట్టి ఆ ప్రకారం చెప్పుకున్నారు. తర్వాత రాజుకు ఆశ పుట్టింది. అదే రజోగుణం ఉత్పన్నమైంది. దాని ద్వారా ఏం చేశాడు? అయితే ఈ నందిని మీ దగ్గర ఆశ్రమవాసులకి మీకెందుకు, మీకు వేల వేల గోవులను ఇస్తాను, కపిల గోవులను, కానీ నాకు ఈ నందినిని ఇమ్మని అడుగుతాడు. కానీ వశిష్ఠ మహర్షి ఇవ్వడు. తర్వాత ఆయన మీద కన్నెర చేస్తాడు, సైన్యంతో కూడుకొని యుద్ధం చేస్తాడు. అయితే నందిని ధేనువు యొక్క సహాయం చేత విశ్వామిత్రుల యొక్క సైన్యం ఓడిపోతారు, స్పృహ తప్పి పడిపోతారు. తర్వాత వారి రాజ్యానికి పలాయనం చెందుతారు, పారిపోతారు. ఈ విధంగా కొంతకాలం గడిచేటప్పుడు కథన ఆలోచనలో పడతాడు. ఈయనకి ఇటువంటి నందిని సర్వ కోరికలు ఉన్న ఫలంగా సిద్ధించేలాగా చేసింది ఆయన యొక్క తపశ్శక్తి. నేను కూడా అటువంటి తపశ్శక్తిని సాధించాలి అనుకున్నాడు. తర్వాత ఇక ఆయన కూడా రాజ్యాలను వదిలివేశాడు. ఇక అన్నీ వదిలివేశాడు. ఉన్న ఫలంగా తాను కూడా మరి బట్టలు మార్చుకున్నాడు. ఈ విధంగా రాజ్యాకాంక్షలు, సుఖాభిలాషలు వదిలివేశాడు, వెళ్ళిపోయాడు. అడవులకు వెళ్ళాడు, తపస్సు చేశాడు. తన యొక్క ఇంద్రియాలను నిగ్రహించి తపస్సు చేశాడు. ఈ విధంగా తపస్సు చేస్తూ ఉండగా ఇక వశిష్ఠుని పైన ఎంతో కోపం.
ఆ విధంగా ఎందుకు శ్రీ వశిష్ఠ మహర్షి దేదీప్యమానంగా ప్రకాశవంతంగా పున్నమి చంద్రునిలాగా ప్రకాశవంతంగా చిరునవ్వులు వలుకుతూ సౌమ్యవంతంగా ఉన్నాడు. ఆయన బ్రహ్మర్షి అని పిలువబడుతూ ఉన్నారు. కాబట్టి విశ్వామిత్రుడు కూడా కఠోరమైన తపస్సు చేశాడు. కానీ అతనికి శ్రీ వశిష్ఠుల పట్ల కోపం పోలేదు. ఆయన చేసినటువంటి ఆయన లోకమంతా కూడా ప్రపంచమంతా కూడా ప్రకృతి యావత్తు ఆయనని బ్రహ్మర్షి అని సంబోధిస్తోంది. నన్ను కూడా బ్రహ్మర్షి అని సంబోధించాలి అనేటువంటి మిక్కుటమైనటువంటి ఘనమైన రాజస బుద్ధి అతనికి పుట్టింది. దాని ద్వారా ఏం చేశాడు ఆయన? అనేకాలు చేశాడు. ఇక ఆ యొక్క హరిశ్చంద్రుని తండ్రి ద్వారా ఒకసారి తపోభంగం అవుతుంది. అంటే త్రిశంకు స్వర్గాన్ని సృష్టించినప్పుడు ఒకసారి మేనక ద్వారా మరి తపోభంగం అవుతుంది. ఆ విధంగా దీర్ఘకాలం తపోభంగమైనా మళ్ళీ కూడా మేలుకొని నేను ఇంత పొరపాటు ఎందుకు పడుతూ ఉన్నాను అని మళ్ళీ కూడా దానిని ఏ విధంగా అటువంటి తపస్సును ఇంకా ఘోరంగా ఒక్కసారి భంగపడినప్పుడు రెండోసారి ఇంకా తీవ్రతరమైన ఫలితంతో చేస్తూ అందరి కూడా ఆయన రాజర్షి అనిపించుకుంటూ ఉన్నాడు. కానీ వశిష్ఠులు వారు మాత్రం అందరూ ఆయన్ని బ్రహ్మర్షి అంటూ ఉన్నారు. వశిష్ఠులు వారు మాత్రం రాజర్షి అనే పిలుస్తూ ఉన్నాడు. ఆ మాట ఆయనకి వినడానికి సాధ్యం కావడం వల్ల నేను బ్రహ్మర్షిని అయ్యాను అనేటువంటి అహంకార అతిశయం అనేటువంటిది ఆయన యందు ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మర్షి అని పిలుస్తూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం శ్రీ వశిష్ఠుల చేత అనిపించుకుంటేనే తనకు తృప్తి. ఆ కోరిక మేరకు ఆయన దగ్గరకు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా రాజఋషి అనే సంబోధన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇంద్రియాలను నిగ్రహించాడు. కానీ రజోగుణము పోలేదు, క్షాత్రగుణం పోలేదు, కోరికలు నశించలేదు అనేటువంటిది. ఆయనకు కీర్తి గడించాలని బ్రహ్మర్షిత్వాన్ని కోరి ఆయన తపస్సును ప్రారంభించాడు. ఎన్నో అస్త్రాలు శాస్త్రాలు ఎంతోమందికి ఉపయోగపడ్డాడు. అనేక విద్యలు నేర్చాడు. ఎన్నో మరి శస్త్ర సంపదను సొంతం చేసుకున్నాడు. దానిని మరి మిగతా రాజకుమారులకు కూడా పంచివేశాడు. రామలక్ష్మణులకు జ్ఞానం బోధించడానికి అస్త్రశస్త్రాలను ఇవ్వడానికి కూడా ఉపయోగపెట్టాడు. కానీ ఆయనకు అహంకారం అనేటువంటి తెరల. అప్పుడు ఆ అహంకారం యొక్క వాంఛ ఏమిటి అంటే వశిష్ఠుల వారి యొక్క వాగీంద్రియం ద్వారా తాను బ్రహ్మర్షి అని పిలువబడాలి. అది ఆయన కోరిక. ఎంతటి రజోగుణం అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలను కూడా మరి తప్పించి శరీరం యొక్క చర్మం అనేక పర్యాయాలు సూర్యరశ్మి చేత మాడిపోయి క్షాత్ర తేజస్సు అనేది నశించిపోయి బ్రహ్మ తేజస్సు అనేది ఉత్పన్నమైన మరి అనేక వాతావరణాల విషయాలతోటి ఆయన యొక్క శరీరం వస్తూ పోతూ కృషిస్తూ బలపడుతూ ఉన్నప్పటికీ ఋతువుల ప్రకారం ఆయన యొక్క శరీరం అనేటువంటిది వృద్ధి నాశాలకు లోను అవుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన తన యొక్క రాజసికమైనటువంటి బుద్ధిని వదలలేకపోయాడు. సరే, ఆ విధంగా వశిష్ఠ మహర్షి యొక్క 100 మంది కుమారుల్ని చంపివేశాడు. అయినా కూడా వశిష్ఠులు ప్రశ్న చేయలేదు. వారికి అంతవరకే ఉన్నది, పోయారు అనుకున్నారు. తర్వాత ఇక ఏమనుకున్నాడంటే విశ్వామిత్రులు వారు బ్రహ్మర్షి అని ప్రతి ఒక్కరూ శ్లాఘిస్తున్నారు. ఆ పొగట్టను ఆ కీర్తన ఆయనకు తృప్తినివ్వల. ఎట్టకేలకు వశిష్ఠులు వారు ఒక్కరే అడ్డం, లేకపోతే లోకమంతా నన్ను బ్రహ్మర్షియే అంటూ ఉన్నది. కాబట్టి ఈ వశిష్ఠులు వారిని మనం లేకుండా చేసేద్దాం అంటే హత్య చేయాలి అని పూనుకున్నారు. ఆయన చేసినటువంటి తపస్సు ఏంటి, ఆయన యొక్క రజోగుణం ఆయన్ని ఎటువంటి పరిస్థితికి దిగజారుస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా వెళ్ళారు ఆయన. వెళ్ళి సరే ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి ప్రక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద శిల ఉంటే ఆ శిల ప్రక్కన ఒక పొద ఉంటే ఆ పొద వెనకాల దాగి ఉన్నాడు. రాత్రి అయితే వశిష్ఠ మహర్షిని చంపివేయాలి. ఈయన శరీరం పోతే లోకమంతా నన్నే బ్రహ్మర్షి అని శ్లాఘిస్తుంది, కీర్తిస్తుంది అని ఆయన అడ్డు తొలగించుకోవాలి అని ఆయన ఆలోచన చేశారు. పెద్ద బండరాతిని ఎత్తుకున్నాడు, లేదా ఒక కత్తి పుచ్చుకున్నాడు. ఆ విధంగా పొద వెనకాల నిల్చున్నాడు. అది శరదృతువు జరుగుతూ ఉన్నది. అప్పుడు ఈ వశిష్ఠ మహర్షి
ఆయన భార్య అయినటువంటి అరుంధతి దేవీమాత వీళ్ళిద్దరూ కూడా సాయం సమయంలో అంటే ప్రొద్దుగుంకింది వాళ్ళిద్దరూ కూడా ఆ వెన్నెలలో శరదృతువు అంటే పుచ్చ పువ్వులా ఉంటుంది. ఆ రోజు శరదృతువు మాత్రమే కాదు, శరత్కాల పూర్ణిమ. అటువంటి పూర్ణిమ రోజు ఎలా అంటే అరచేతి గీతలు కూడా చక్కగా సుస్పష్టంగా పిండారబోసినట్లుగా చక్కగా కనపడతాయి. వెన్నెల విస్తరించి ఉంది. అది అటవీ ప్రాంతం. వాళ్ళిద్దరే ఆ అడవిలో ఒక రాతి మీద చల్లని గాలికి కూర్చొని ఉన్నప్పుడు ఆమె అంటూ ఉన్నది ఏమని, అరుంధతీదేవి అంటూ ఉన్నది ఏమని అంటూ ఉన్నది, ఓ ప్రభు వశిష్ఠ మహర్షులను సంబోధించి అంటూ ఉన్నది, ఓ నాథ, ఈ విధంగా అంటే ఆ సుధాకరుని యొక్క కాంతి, శీతలత్వం, ఆ ప్రసన్నత్వం, ఆ వెన్నెల ఎంత సుస్పష్టంగా ఎంత చక్కగా మనసుని ఆహ్లాదపరిచేటట్టు మనోరంజకంగా ఆ యొక్క చంద్రుని కాంతులు వెన్నెలలు ఎంత అడవంతా విస్తరించి ఎలా ఉన్నదో, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో కదా ప్రభు అని భర్తతో ఆమె సంభాషిస్తూ ఉన్నది. అయితే అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షులు అంటున్నారు, దేవి చంద్రుని వెలుగేం చూశావు, ఈ వెన్నెలడు ఈ అడవి ప్రాంతానికి మాత్రమే లేదా భూమండలానికి మాత్రమే. సకల భువన భాండాలు బ్రహ్మాండాలు అన్నీ కూడా శ్రీ విశ్వామిత్రుని యొక్క బ్రహ్మర్షిత్వాన్ని వేణోళ్ళ కొనయాడుతున్నాయి. 3 లోకాల యందు కూడా విశ్వామిత్రుని యొక్క తపశక్తి పరంపరలు ఈ వెన్నెలల కంటే కూడా జాజ్వల్యమానంగా ప్రజ్వలించి ప్రకాశిస్తూ ఉన్నాయి. నీవు దానిని చూడలేదు ఆయన యొక్క బ్రహ్మర్షిత్వాన్ని అని ఆయనను ఎవ్వరూ లేని సమయంలో ఆయన గురించి తన భార్యతో అంతా మనసారా బ్రహ్మర్షిత్వాన్ని గురించి విశ్వామిత్రుని యొక్క తపశ్శక్తి కీలలు ప్రకాశవంతంగా ఈ విధంగా పరిడి విల్లుతున్నాయి, సర్వము వ్యాపించి ఉన్నాయి అని చెప్పడం సాక్షాత్తు వశిష్ఠ మునీంద్రుల యొక్క వాగీంద్రియం ద్వారా తన యొక్క బ్రహ్మర్షిత్వాన్ని ఆయన వారిద్దరే ఉండి మాట్లాడుకోవడం, మరి తను లేడు అనుకొని అసలు అక్కడ ఎవరు ఉండరు కాబట్టి తన గురించి ఆయన అంత చక్కగా మాట్లాడడం అనేది విశ్వామిత్రుడు వారు విన్నారు. ఆయన అహం కుంగిపోయింది, ఆయన రాజసగుణం దిగజారిపోయింది, నశించిపోయింది, సత్వం ఆశించింది. సత్వమునందు కూడా శుద్ధ సత్వం ఉన్నది, శుద్ధ సత్వాన్ని కూడా వదిలివేసి పొదమాటు నుండి కరవాలను తీసుకొని గబగబా బయటకు వచ్చి కరవాలాన్ని అక్కడ పడేసి, ఓ బ్రహ్మర్షి వశిష్ఠోత్తమ మహనీయ, మీకు అనేక వేల నమస్కారాలు అని పాదాల మీద పడ్డాడు. ఓ బ్రహ్మర్షి లెమ్ము 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 అని ఆయన 3 సార్లు దృఢపడేటట్లు ఆయన యొక్క బ్రహ్మర్షిత్వం. అందుకే మనం ఒక్కొక్కసారి ముమ్మాటికి సత్యం అని చెప్తాం కదా, ఎందుకు? దృఢపడడం కోసం. అలాగే 3 సార్లుకి ఆయనని లేపుతూ బ్రహ్మర్షి లెమ్ము లెమ్ము అని 3 సార్లు ఆయన భుజం పట్టి పైకి లేవదీశాడు. ఆ విధంగా సాక్షాత్తు బ్రహ్మర్షి ద్వారా తన యొక్క బ్రహ్మర్షిత్వం తన యొక్క ప్రయత్నం లేకనే వచింపబడినటువంటి రాజసం అనేటువంటిది నశించిపోయింది. అంటే రాజసం అనేటువంటిది ఎన్ని ఇబ్బందులను ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసం తామసాన్ని ఆవహిస్తుంది. దాని ప్రకారం ఇంకా దిగజారిపోతుంది. బద్ధకము, సోమరితనము, అజ్ఞానము, మందత్వము, కోరిక, ప్రకోపము, కోపము, ఇంకా వానికి ఉండవలసినటువంటి అనేక దుష్ట లక్షణాలన్నీ తోడవుతాయి రాజస గుణానికి. కాబట్టి అసలు రాజస గుణము అన్నప్పుడు ఏ విధంగా విశ్వామిత్రుడు ఆ రజోగుణాన్ని వదిలినప్పుడే ఆయన విశుద్ధ తత్వాన్ని కూడా దాటివేసిన వాడే, గుణాతీత స్థితికి వచ్చినటువంటి వాడే ఆయన బ్రహ్మర్షిత్వాన్ని పొందగలిగాడు. తను కోరుకున్నంతప్పుడు కూడా ఎంత తపస్వికుడైనా సరే ఆ యొక్క రాజోగుణాన్ని వదలకపోతే ఆయన బ్రహ్మర్షిత్వాన్ని పొందలేకపోయాడు కదా. అదేవిధంగా
అంటే రజోగుణం ఎటువంటిది అంటే దృశ్య విషయాల మీద ప్రీతిని కలగజేస్తుంది. దీనివల్ల నాకు కీర్తి వస్తుందా, దీనివల్ల ధనం వస్తుందా, దీనివల్ల నేను సుఖపడతానా, దీనివల్ల నా కోరిక నెరవేరుతుందా అనేటువంటి ఈ ప్రకృతి సంబంధమైన విషయాలు, అంటే దేహము కూడా ప్రకృతి సంబంధమైనదే కదా, ఈ 3 గుణాలు కూడా ప్రకృతి నుండి ఉత్పన్నమైనవే కదా, దాని ద్వారా ఇంద్రియాల పట్ల తీర్చుకోవలసినటువంటి కోరికల మీద ఆసక్తిని పుట్టిస్తుంది రాజోగుణం. అందుకే అది మళ్ళీ కూడా ఆ కోరికలు తీరక దానికోసం చేసేటువంటి ప్రయత్నాల మేరకు ఆ ఇవ్వబడినటువంటి పరిమితమైన ఆయువు కలిగిన ఆ ఉపాధి పడిపోతే ఆ జీవుని యొక్క కోరికలు, సంస్కారాలు, వాసనలు బలపడి మళ్ళీ కూడా కోరికలను తీర్చుకునేటువంటి దేహం ధరించుకొని వస్తాడు. అంటే ఇలా దేహాలు వస్తూ పోతూ ఉండేటువంటి స్థితిలో జీవుణ్ణి పూర్తి స్థాయిలో రజోగుణం బంధించి వేస్తుంది. అయితే అది జీవుణ్ణి ఏ ప్రకారంగా బంధిస్తుంది అంటే విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి చేత బంధిస్తుంది. కర్మలో ఆ విషయాలను అనుభవించడం కోసం సత్కర్మ యొక్క ఫలితాలను ఆశించడం ద్వారానే ఆ కర్మ యొక్క సంబంధం చేతనే జీవుణ్ణి బంధిస్తుంది. అనేక ఉపాధులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం కల్పించేటువంటిది కేవలం రజోగుణము అని చెబుతూ, కాబట్టి దాని యొక్క ఫలితము అంటే బంధకరమైనటువంటి మళ్ళీ కూడా పునరావృతమయ్యేటువంటి దేహ సంబంధాదులు, ఉపాధి భేదాలతో కూడినటువంటి శరీరాలు, దేహాలు, ఉపాధులు అనేకంగా కొని రాబడేటువంటి ఆ రజోగుణాన్ని ఏం చేయాలి అంటే ప్రయత్నము చేత, స్వకీయమైన పట్టుదల చేత ఆ రజోగుణాన్ని తొలగించుకోవలసిందే అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.